We would all, I think, be thinking about how can I be prepared for what's coming here. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో మనం దానికి ఎలాగ సిద్ధపడి ఉంటాము అని చెప్పడం జరిగింది. Obviously, the first thing there would be inquiring of the Lord and seeking His will and all of that. చూడండి ఇక్కడ దేవుని యొద్ద విచారణ చేసి వాళ్ళందరూ దానికి సిద్ధపడుతూ ఉండటం జరుగుతుంది. We also have just the work we have to do ourselves in terms of being ready for the work that we're doing. చూడండి ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని విషయమై మరి మనందరం కూడా సిద్ధపడగలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. చూడండి మీరు ఒక రాజు అయి ఉండి సైన్యంలో మీరు సైన్యాన్ని నడిపిస్తున్నట్లయితే యుద్ధంలో చూడండి మీరు ఆ యొక్క సౌలు చెప్పినట్లుగా మరి మీరు ఏమి తినకూడదు ఈ దినమంతా అని చెప్పి నిర్ణయం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి యుద్ధంలో వారు అలసిపోవడం మాత్రమే కాదు ఈ యొక్క కార్యం వలన చూడండి ఎంతమంది ఆ యొక్క కొంతమందికి ఏ విధంగా దానికి పడిపోవడానికి శోధనగా ఉన్నదో చూడండి. చూడండి మనము దేవుని యొద్దకు పోయి దేవుని యొక్క సహాయాన్ని మనం అడగవలసినటువంటి అవసరం ఉన్నది. సామెతలు 21:31 చదవండి. సామెతలు 21:31 చదవండి. 21:31 యుద్ధ దినములకును గుర్రములను ఆయత్తపరుచుటకును రక్షణ యెహోవా ఆధీనము. ఓకే చూడండి దేవుడు మనకి ఇచ్చినటువంటి మనకు ఒక భాగం ఉన్నది. చూడండి ఈ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి భాగాలను మనం చూస్తున్నాము. చూడండి గుర్రములు యుద్ధం కోసం సిద్ధపడుతున్నవి అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఈ యొక్క ఆ యొక్క యుద్ధం కోసం వాళ్ళు సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. చూడండి యుద్ధం జరుగుతుందంటే దాని నుంచి ఏదో ఒక ఫలితం అనేది వస్తున్నది. చూడండి ఇక్కడ ఇక అంటే రక్షణ అనేది యెహోవా ఆధీనం అని చెప్పి మనం చూస్తున్నాము. ప్రభువుని గురించి యోనాతాను ఏం చెప్పాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ కొద్ది చేతనైనా ఎక్కువ మంది చేతను ఆయనకి విజయం ఇచ్చడం అనేది గొప్ప విషయం కాదు అని చెప్తున్నాడు. చూడండి దేవుని యొక్క నిర్ణయం అనేది ఎల్లప్పుడూ కూడా ఆయన నిర్ణయం అయినది, అవన్నీ కూడా ఆయనకు అనుకూలంగా జరిగే కార్యములు ఉన్నాయి. చూడండి మన పక్షమున మనము కూడా సిద్ధపడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి ఇలాంటి కార్యములకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దానికి దేవుడు అనేక ఉదాహరణలు ఇస్తున్నాడు. చూడండి కొన్ని సందర్భాల్లో ఆయన తన సృష్టికి సంబంధించి కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతలు 30వ అధ్యాయము 24 నుంచి 26 వచనం చదవండి. సామెతలు 30వ అధ్యాయం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. సీమలు బలము లేనివి జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందుల్లో నివాసములు కల్పించుకొనును. మిడతలు రాజు లేడు, అయినను
అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఓకే. So we see here him saying there's 4 things that are very little upon the earth. భూమి మీద 4 కార్యాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. That he says they're exceeding wise. చాలా జ్ఞానం కలిగినవి అని అంటున్నాడు అవి. And so he mentions the ants there in verse 25. 25వ వచనంలో ఆయన ఈ సీమల గురించి చెప్తున్నాడు. So he says they're obviously not strong, but yet what do they do? చూడండి, అవి బలంగా లేవు వాస్తవంగా, కానీ అవి ఏం చేస్తున్నాయి? He says there they prepare in the summer. చూడండి, సమ్మర్లో అంటే వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. So and again, it's interesting how sometimes the Lord does use these things that we can see in creation to teach us different principles. చూడండి, ఇట్టి కార్యముల ద్వారా దేవుడు అనేక వ్యత్యాసమైనటువంటి ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలని మనకు బోధిస్తున్నాడు. And so here he's wanting us to consider how these ants work and how they are preparing for being ready for what's to come. చూడండి, రాబోతున్నటువంటి కార్యాలకు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయో చూడండి చీమలు. Look in Proverbs 31, the next chapter. తర్వాత అధ్యాయంలో సామెతలు 31వ అధ్యాయము. We'll read verses 10 through 21 here concerning the virtuous woman and how she is prepared. చూడండి, గుణవతి అనే స్త్రీ ఏ విధంగా సిద్ధపడగలిగి ఉంటుందో మరి 10 నుంచి చూడండి మీరు 31వ అధ్యాయము. గుణవతి అయిన భార్య దొరుకుట హరము, అది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసినారును వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలను బట్టలను వేర్పరచును. ఆమె పొలములను చూచి ఆమె తీసుకుని తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన వ్యాపార లాభము అనుభవించే తెచ్చుకును. రాత్రి వేళ ఆమె దీపమును ఆరిపోదు. ఆమె కంపెడను చేత పట్టుకును. తన So we see here beginning in verse 10 him describing this virtuous woman. చూడండి, 10వ వచనంలో గుణవతి అనేటువంటి స్త్రీ ఏ విధంగా ప్రయాసపడుతుందో చెప్తున్నాడు. So we know there from that verse that is this one that's common. చూడండి, ఇలాంటిది ఒక అమూల్యము సహజమైనటువంటి కార్యము అని అంటున్నాడు. He's asking who can find a virtuous woman. ఆ యొక్క గుణవతి అయిన భార్యను దొరుకుతే ఎవరికి దొరుకుతుంది అని చెప్పంటున్నాడు. Price is far above rubies. ముత్యముల కంటే అటుది అమూల్యమైనది అని చెప్తున్నాడు 10వ వచనంలో. So we recognize that it is rare for one to have this kind of wisdom. చూడండి, ఈ రకమైనటువంటి జ్ఞానము మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. But yet we understand that this is the kind of wisdom the Lord wants all of us to have. మనందరం కూడా ఈ రకమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. In these following verses we see many things that she's considering and preparing for. చూడండి, ఈ అనేక కార్యాలకు ఆమె సిద్ధపాటు కలిగి ఉంటుంది. The many different ways that she's working with her hands. చూడండి, అనేక వ్యత్యాసమైన విధానంలో తమ చేతులతో పనిచేస్తుంది. And we know in verse 13 it says she's working willingly with her hands. చూడండి, 13వ వచనంలో ఆమె తన చేతులారా పనిచేస్తున్నది. So she's not just viewing this as a job, as drudgery, but it's something that is very much needed. చూడండి, ఆమె ఏదో తన పని చేయటము వర్తకం చేయటం మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిదాన్ని చేస్తుంది ఆమె. And we also consider how a number of these examples that it brings out about the virtuous woman. చూడండి, ఈ యొక్క గుణవతి అయిన స్త్రీ గురించి అనేకమైన ఉదాహరణలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. How it shows how she's thinking, considering far ahead. చూడండి, తన మరి ఇంటి వారి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తుందో చూడండి ఆమె. You know, in verse 14 it says she's like the merchant ships bring
food from afar. చూడండి 14వ వచనంలో వర్తకపు ఓడలు ఆహారం దూరం నుండి ఆహారం ఎలాగ తీసుకొస్తాయో అలాగే ఆమె ఉన్నదని చెప్పి తీసుకొస్తుందని చెప్తున్నాడు. So she's seeing a need that is coming at some point, and she's making sure that she's going to have what's needed at that చూడండి time. ఏదైనా అవసరం అనేది చూసిందంటే ఆ యొక్క అవసరాన్ని ఆమె తీర్చుతుంది అని చెప్పి మనం చూస్తున్నాం. We also see verse 15 where she's very diligent. She's rising at night to give meat to her household. 15వ వచనంలో ఆమె చీకటితోటి లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తున్నది. So she's considering their needs at all of these times. ఈ యొక్క ఆ ఇంటి వారందరి యొక్క అవసరాలను తీరుస్తుంది ఆమె. In verse 16, we see another example of where she's considering far ahead of what needs to be done. చూడండి 16వ వచనంలో ఏం చేయబడవలసినటువంటి అవసరం ఉందో దాని మీద చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది ఆమె. So here it's talking about that she's considering this field and she buys a field. చూడండి ఇక్కడ 16వ వచనంలో ఆమె ఒక పొలాన్ని కొని దానికోసం ద్రవ్యాన్ని కూడబెట్టుతున్నది. With what intention? చూడండి ఆమె ఆ యొక్క ఆలోచన ఏమై ఉన్నది? You know, she's understanding, well, I need to buy this field so I can plant this field so that I will then have the food that's going to be needed. చూడండి ఆమె ఈ యొక్క పొలాన్ని కొనాలి, దానికోసం నేను ద్రవ్యాన్ని కూడబెట్టాలి, దాంట్లో నేను మొక్కలను నాటాలి అనేటువంటి ఒక అక్కరతో ఆమె ఉన్నది. Down in verse 21, 21వ వచనం చూడండి. తన notice ఇంటి that వారికి she's not afraid చలి of the snow. చూడండి చలి కోసం తన భయపడదు ఆమె. And why is that? ఎందుకు అలా భయపడదు? Well, again, it's because she's considered ahead what will be needed. చూడండి ఆ యొక్క ఏం అవసరమో దాని విషయమే ఆమె ఆలోచన చేస్తున్నది. And so she's prepared her household with the clothing that's going to be needed. చూడండి వారికి ఇంటి వారికి అవసరమైనటువంటి వస్త్రాల గురించి ఆమె సిద్ధం చేస్తున్నది. And so this gives us, a very good example of how to be wise in being prepared for what's coming. చూడండి రాబోతున్నటువంటి పరిస్థితిని గ్రహించి ఆ యొక్క కార్యాల కోసం సిద్ధపాటు కలిగినటువంటి కార్యంగా స్త్రీగా ఏమన్నట్టుగా చూస్తున్నాం. Of course, we can all apply this to all sorts of things. చూడండి మనం కూడా అనేక కార్యాలకి మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. We have, just like the virtuous woman, we have the daily cares of our families and our brethren. చూడండి మనకు కూడా గుణవతి అయిన స్త్రీ ఉంటే మన కుటుంబాలని, మన సహోదరుల్ని తాను అందరి మీద అక్కర కలిగి ఉంటుంది. We've got the work that many of us are doing here and setting up studies and preaching the gospel. చూడండి మనం కూడా అలాగున్నట్లయితే వాక్యాన్ని చదవటము, స్వార్థ ప్రకటన చేయటము, ఈ విషయాల్లో మనం కూడా అక్కర కలిగినటువంటి వారిగా ఉండవలను. And as we're doing those things, we need to recognize we need to be prepared properly for that. చూడండి మనం కూడా ఇలాంటి కార్యములకు అక్కర కలిగి సిద్ధపాటుతో ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. We need to know the scriptures. మరొక వచనం చూసినట్లయితే with the understanding that we want to be ready to teach when that occasion arises. చూడండి సందర్భం ఏర్పడినప్పుడు మనం కూడా బోధించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండవలను. And then we have even beyond that, we understand that Christ is coming. చూడండి దానికి మించి క్రీస్తు రాకడ గురించి మనం ఆలోచన చేస్తున్నాము. And we see his teaching on that in Matthew chapter 24. మత్తయి 24లో దాని గురించినటువంటి బోధన ఆయన చేస్తున్నాడు. So let's read verses 26 to 46. I'm sorry, 36 to 46 here. 36 నుంచి 46 వరకు చదవండి. మత్తయి 24. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును. గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రలయము వరకు ముందటి దినములలో నోవాహు వాళ్ళలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుసు త్రాగుసు పెళ్లికిచ్చుచుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి ఇసురుదురు,
ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఓకే, 42 వరకునా? ఓకే. So we see here he's speaking concerning of the day and hour that our Lord is going to turn. మన ప్రభు రాకడ గురించి, ఆ దినం గురించి, ఆ గడియని గురించి మనకు తెలియదు అని చెప్తున్నాడు 36వ వచనంలో. He says, first of all, we don't know exactly when that's going to be. చూడండి, అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి అది ఎప్పుడు వస్తుంది అనేది మొదటగా మనకు తెలియదు అంటున్నాడు. He says it's going to be like the days of Noah. అది ఏ విధంగా ఉంటుందంటే నోవాహు దినములు ఏ విధంగా ఉంటున్నాయో అలా ఉండబోతుంది అని చెప్తున్నాడు. Where they were just involved in all the things they had been every day. చూడండి, అనుదినము కూడా అది వారు ఇష్టం వారు జీవిస్తూ ఉన్నారు. Until all of a sudden that day came, that rain began. హఠాత్తుగా వారు ఎరగని సమయంలో ఆ దినం వచ్చింది, ఆ యొక్క వర్షాలు ప్రారంభమై ఉన్నాయి. And so that's the picture he's giving us here of Jesus' return. చూడండి, యేసు యొక్క దినాల్లో ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. He said, that day and hour knows no man. చూడండి, ఆ యొక్క దినం గురించి, ఆ గడిని గురించి ఎవరికి కూడా తెలియదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Not even the angels of heaven. పరలోకపు దూతలకు కూడా తెలియదు అంటున్నాడు. We look around and we see a lot of denominations very focused on this topic. చూడండి, ఈ యొక్క మతశాఖల వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క టాపిక్ గురించి చాలా అక్కర కలిగి ఉంటారు. A lot of people trying to interpret prophecies and saying, well, what's going to happen on this day or that day. చూడండి, ఈ యొక్క ప్రవచనాన్ని గురించి ఈ దినం జరుగుతుంది లేదా పలానా దినం జరుగుతుంది అని చెప్పి వారు మాట్లాడుతుంటారు. దీని గురించి We can sort of be assured of one thing. చూడండి, ఒక్కార్యాన్ని విషయమే మనం It's not going to be on those days. చూడండి, ఆ దినముల్లో మరి అలాగుంటుందని చెప్పి అంటున్నాడు. Because he said in verse 44, in such an hour as you think not, the Son of Man comes. చూడండి, మనుష్య కుమారుని యొక్క దినములు అలాగుంటున్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. So it's going to be a surprise when he comes. ఆయన వచ్చినప్పుడు అది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. And what is the main point for us that he's trying to show here in this passage? ఈ యొక్క వాక్యంలో మనం చూసిన ముఖ్యమైనటువంటి కార్యం ఏంటి? Is he trying to say, well, spend all your time trying to figure out when he's coming? చూడండి, ఆయన వచ్చేటప్పుడు మీరు దాని చుట్టూ తిరిగి దాన్ని గుర్తుపట్టాలని చెప్తున్నాడా? He says in verse 44, 44లో ఆయన ఏం చెప్తున్నాడు? where he said, he says, therefore be also ready. చూడండి, ఇక్కడ 44లో ఏం చెప్తున్నాడంటే సిద్ధంగా ఉండుడి. గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే వీరును సిద్ధముగా ఉండుడి. ఓకే, And so that is our job, ఇది మన యొక్క పని అన్నమాట. is to be ready. మనం సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. We understand in order to be ready, చూడండి, మనం ఆ యొక్క దాన్ని అక్కర కలిగి ఉన్నప్పుడు దాన్ని సిద్ధపడి ఆ అవసరం అర్థం చేసుకుంటే సిద్ధపడి ఉంటాము. సారీ, as we follow him, మనం ఆయన వెంబడించేటువంటి వారుగా understand he's preparing us to be ready. మనం దానికి సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. And so our focus needs to be on being his disciples. చూడండి, ఆయన యొక్క శిష్యులుగా ఉండడానికి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. And getting to that point where we are perfected as his disciples. చూడండి, మనం ఆయన శిష్యులుగా సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాం అంటున్నాడు. Are we going to be ready when we get to that point? మనం ఆ యొక్క అంశం వరకు వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. You know, we will be ready. మనం సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. We consider another parable that Jesus gives యేసు ఇచ్చినటువంటి మరొక ఉపమానాన్ని గురించి కూడా మనం ఆలోచించవచ్చు. in the next chapter, తర్వాత అధ్యాయం Matthew 25. Let's read verses 1 to 13. మత్తయి 25:1-13 చదవండి. పరలోక రాజ్యము తమ ఇంటిని పట్టుకొని పెండ్లి కుమారుని ఎదురు కొరటుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధులైన వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధులైన వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా ఇతరులలో నూనె తీసుకుని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను సఖపరచును గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవారిని అడిగింది. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకు ఇది సాలదేమో,
మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కుని రండి చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది. ఆ తర్వాత వారు తక్కిన కలికిలో వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్మల్ని వెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమునైనను గడియనైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఓకే, So here he gives a parable of the kingdom. ఈ యొక్క రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాన్ని ఆయన చెప్తున్నాడు. He said in verse 1, it's like these 10 virgins. There were 5 of them that were wise and 5 that were foolish. ఇక్కడ 10 మంది కన్యకల గురించి చెప్తున్నాడు. 5గురేమో బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, 5గురేమో బుద్ధి లేనటువంటి వాళ్ళు. In verse 4, we see these wise virgins were prepared. చూడండి, 4వ వచనంలో బుద్ధి కలిగినటువంటి ఆ కన్యకలు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Where they had taken the oil in their lamps. చూడండి, ఆ యొక్క దీపాల్లో వారు నూనె కూడా తీసుకుని పోయారు, సిద్ధపడ్డారు. You see, while they were waiting for the bridegroom, చూడండి, వాళ్ళు పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చూస్తున్నాము. they didn't know exactly when he was going to come. ఆయన ఎప్పుడు రాబోతున్నాడు అనే విషయం వారికి తెలియదు వాస్తవంగా. You see the lamps of the foolish virgins go out. చూడండి, ఆ యొక్క బుద్ధి లేని కన్యకల యొక్క దీపములు ఆరిపోయేటానికి సిద్ధంగా ఉన్నవి. And we see again the wise virgins that they're not because they have prepared properly. చూడండి, ఎందుకంటే ఈ బుద్ధి లేని కన్యకలు సరైన విధానంలో సిద్ధపాటు కలిగింది వలన వారు లోపలికి చేర్చుకోబడలేదు. So then while the foolish virgins go out to get more oil, ఎందుకంటే ఆ యొక్క బుద్ధి లేనటువంటి స్త్రీలు ఏం చేశారంటే బయటికి పోయారు నూనె కోసము. you see there in verse 10 that the bridegroom comes and the 5 wise ones here go into the marriage. చూడండి, 10వ వచనంలో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. And then the door was shut. అప్పుడు తలుపు వేయబడి ఉన్నది. He comes to verse 13 13వ వచనంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, and he shows us what our job is. మన యొక్క పని ఏమిటో ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. He says, watch therefore. అందువలన మెలకువగలిగి ఉండుడి. So our job is to watch and to be ready for our Lord that is coming. చూడండి, మన యొక్క పని ఏంటంటే మెలకువగలిగి ఉండి సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. So we again see there's many aspects in which we need to be prepared. చూడండి, మనం అనేక విధాలుగా సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండవలసిన అవసరం ఉన్నది. And we need to be considering ahead what's going to be needed, what's coming, and what do I need to do to prepare. చూడండి, సిద్ధపాటు కలిగి ఉండటం కోసం నేను ఏం చేయాల్సిన అవసరం ఉన్నది అనే విషయం కూడా చెప్తున్నాడు. So going back to King Saul then, మళ్ళీ ఇప్పుడు సౌలు రాజు దగ్గరికి పోతున్నాం మనం. we have to wonder what led him to conclude that he shouldn't have people eat during that battle. చూడండి, ఆ యొక్క యుద్ధంలో మరి ప్రజలు భుజించకూడదని చెప్పి అతను ఏ విధంగా నిర్ణయించున్నాడో దీన్ని మనం చూస్తున్నాము. And then we also see, if we go back to chapter 14, ఇక్కడ 14వ అధ్యాయంలో మనం పోయినట్లయితే and verses 31 to 33 here, we see that it also led to a temptation for the people. చూడండి, ప్రజలకి ఇది ఒక శోధనగా ఉన్నది. So during verse 32, 32వ వచనంలో చూసినట్లయితే when the people took the spoil of the Philistines, చూడండి, ఆ యొక్క దోచుబడి దాన్ని ప్రజలు తీసుకున్నారు. we see that they were so hungry here that they literally killed spoil right then and there and ate it. చూడండి, with the blood. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మరి దోపుడు దాన్ని తీసుకొని భుజించినట్లుగా మనం చూస్తున్నాం 14వ వచనంలో. And so in verse 33, they come Sorry. back to Saul, saying the people are sinning and that they're eating with the blood. 32వ వచనంలో ప్రజలు ఆ యొక్క రక్తాన్ని తిన్నారని చెప్పి సౌలు దగ్గరికి వచ్చి చెప్తున్నారు. And so in verse 34, 34వ వచనం చూసినట్లయితే Saul calls the people to bring his ox and his sheep and slay them there to eat there. చూడండి, అక్కడ సౌలు ప్రజల యొక్క ఎద్దులను గొర్రెలను నాయతో తీసుకొని వచ్చి అక్కడ వధించి వాటిని భక్షించవాలని చెప్పి ఆజ్ఞాపించాడు.
So there also, as we're seeing here in these verses, we have to consider what consequences may come about as a result of our decisions. చూడండి, సౌలు చేసినట్టు ఆ యొక్క ఆ మొక్కుబడిని బట్టి దాని పర్యవసానం ఏ విధంగా జరిగిందో చూడండి. Let's go to Proverbs 27 and read verse 12. సామెతలు 27:12 చదవండి. సామెతలు 27:12. So here he says, a prudent man will see the evil. చూడండి, జ్ఞానం కలిగినటువంటి వాడు కీడును చూసి And what will they then do? ఏం చేస్తాడు అతను? They'll hide themselves. They'll not just pile ahead into whatever it was. చూడండి, అది ఏమైనప్పటికీ కూడా దాన్ని చూసి తను దాక్కుంటాడు. He says the simple, well, they're just going to pass on and they're going to be punished as a result. చూడండి, దాన్ని బట్టి అతను మరి ఆ ఫలితాన్ని బట్టి సాగిపోతుంటాడు. So the Lord wants all of us to again be considering what's coming ahead. చూడండి, రాబోతున్నట్టు దాన్ని అతను ఆలోచన చేస్తాడు. And we need to be seeing, well, is this the direction I'm going with this? Is this going to be leading to something that is going to result in evil? చూడండి, ఆ యొక్క కీడుని బట్టి జరుగుతున్నటువంటి మరి ఆ ఫలితాన్ని చూడబోతున్నాడు. We can all understand in terms of temptations that if we choose to go certain paths that we're liable to lead ourselves into temptation. చూడండి, మనం ఇలాంటి కార్యాలు చూసినప్పుడు ఇవి మనల్ని పడిపోవటం శోధన మనకు వస్తున్నది అనమాట. And is that a wise thing for us to do? అది చేయటము మనకు జ్ఞానమా? Obviously not. ఖచ్చితంగా అది కాదు. So we do need to be prudent here. మనం చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. We also note verse 36. ఇప్పుడు 36వ వచనంలో మనం చూసినట్లయితే Who was it here that suggested that they seek God's counsel before they decided to pursue the Philistines? చూడండి, ఫిలిస్తీన్లను తరుముటకు ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? 36లో. So we notice there in verse 36 where the priest said, let us draw near hither unto God. చూడండి, దేవుని యొద్దకు రండి అని చెప్పి యాజకులు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. So Saul had this idea to go down after the Philistines by night. చూడండి, రాత్రి ఫిలిస్తీన్లు వెంబడిగా సౌలు పోయాడు. But it seems that the priest was there and reminded him, said, let us draw near hither unto God. చూడండి, దేవుని యొద్దకు రండి అని చెప్పి అక్కడ ఒక యాజకుడు ఉండి చెప్పడం జరిగింది. విచారణ చేద్దాం రండి అని చెప్పాడు. Well, we see as we continue on, consider the passage that we read at the beginning of class. చూడండి, మనం ఆ యొక్క ప్రారంభంలో చేసినటువంటి అదే వాక్య భాగాన్ని పోదాం ఇప్పుడు. We read there that Saul had made this oath concerning not eating anything. ఏం కూడా పుచ్చుకోవద్దని చెప్పి సౌలు ఏం చేసిండు? ఒక మొక్కుబడి చేసి ఉన్నాడు వారితోటి. And then we see that Jonathan came along and sinned through his ignorance, not even knowing. యోనాతాను అది తెలియక, అంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి ప్రమాణం తెలియక అతను తిని పాపం చేసి ఉన్నాడు. And then we see what Saul's determination was, that whoever did that, సౌలు యొక్క నిర్ణయం చూడండి, ఎవరైతే ఆ యొక్క ఆజ్ఞ మేతారో వారందరి విషయమే సౌలు చేసిన నిర్ణయం చూడండి. that they would surely be put to death. అతను నిశ్చయంగా మరణమునకు పాత్రుడు అని చెప్పడం జరిగింది. Now, Saul comes to find out through the casting of lots there, he finds out that it's Jonathan చూడండి, ఇది ఎవరి వలన ఈ యొక్క అపాయం వచ్చిందో తెలుసుకోవడానికి మరి సీట్లు వేయడం జరిగింది. ఆ సీట్ అనేది యోనాతాను మీదకి వచ్చింది. And we go back and we look at Leviticus chapter 4. లేవీకాండం 4వ అధ్యాయానికి పోయి చూద్దాం మనం. లేవీకాండం 4. We actually find in the law here ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞను మనం చూస్తున్నాము. that God gives what the law is concerning someone who has sinned through ignorance. చూడండి, తెలియక ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే వారి విషయమైన దేవుని యొక్క నియమం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. So here's
here's a case where someone's done something wrong, but they didn't realize చూడండి they had done something ఓ- wrong. వారు ఏదైనా తెలియక తప్పు చేసినట్లయితే వారికి ఏం జరుగుతుందో ఇక్కడ సందర్భం ఉన్నది. వాట్ ఈస్ ద స్క్రిప్చర్? Now read verses అది యెహోవా 22 to 31. అధ్యాయం అదేం చెప్పారు? 4వ అధ్యాయం. ఓకే, చదవండి 22 నుంచి 34 అధికారి అధికార చదవండి. పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధం అయిన ఎడల అతడు ఆ పాపము చేసి పాపి ఆయను అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన వచ్చింది మగ మేకపిల్లను ఈడ. అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించుట చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలి పీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వలన దీన్ని కొడుగు అంతయు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థుల్లో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనులు విషయములోను యెహోవా ఆజ్ఞల్లో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసిన పాపాన్ని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడమేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తంతో కొంచెము వేలితో తీసి దహన బలి పీఠము కొమ్ముల మీద చెమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రోవు. చాలు అక్కడ. So we read this passage and we want to know who it applies to. చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు He says here in verse 22, 22వ వచనంలో ఆయన చెప్తున్నాడు, when a ruler has sinned and done through ignorance against any of the commandments of the Lord. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. He did. So then we see what he then says to do in order for that to be forgiven. చూడండి, అది క్షమించబడుతుంది అని చెప్తున్నాడు. And so we understand here that the situation is that commandment has been given, and of course everyone has been given those commandments. చూడండి, అందరూ కూడా ఆ యొక్క ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నారు. But then one comes along and in ignorance violates one of those commands. అయితే ఎవరైనా ఒకవేళ తెలియక ఆ పాపం చేసిన యెడల Then we see there is this process of atonement that they need to follow. చూడండి, దానికి ప్రాయశ్చిత్తార్థంగా వారు అనుసరించవలసిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. In order for that to be forgiven him. అది అతనికి క్షమించబడినట్లుగా అతను చేయాల్సిన విధానాన్ని చెప్తున్నాడు. Now we compare that with what is happening here with Saul and what he has said. చూడండి, సౌలు విషయంలో సౌలు ఏం చెప్పిన దాంతో మనం పోలుస్తున్నాం దాన్ని. Here is Saul that has made this oath saying no one is to eat until end of the day. చూడండి, ఆ యొక్క చివరి వరకు ఎవరు కూడా దాన్ని తినలేదు. Jonathan had not even been present when he gave that oath. చూడండి, ఆ యొక్క యోనాతానికి ఆ యొక్క మొక్కుబడి విషయమే తెలియక అతను తిన్నాడు. And so Jonathan did not even have a way to know Sure. to not eat of the honey. చూడండి, ఆ యొక్క తేనె తినకుండా ఉన్నట్లుగా అతనికి ఆ యొక్క విషయాలు తెలియలేదు. And then we see Saul coming and saying what must happen because of what Jonathan's done here. చూడండి, యోనాతాను చేసిన దాన్ని బట్టి ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. He's saying Jonathan must die because of breaking this oath. చూడండి, ఈ యొక్క మృక్కుబడిని బట్టి యోనాతాను చనిపోవాల్సిన అవసరం ఉన్నది. So if we look at what the Lord says concerning the situation we just read about in Leviticus 4. లేవికాండం 4లో దేవుడు చేసిన పరిహారం విషయమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. Does it look like Saul's judgment concerning
hearing what to do with Jonathan is anywhere close to what the Lord would have him to do. చూడండి, యోనాతాను విషయమే సౌలు చేసిన నిర్ణయాన్ని మనం చూస్తున్నాము. You know, is Jonathan worthy of the death penalty for doing something that he didn't even know was wrong? తెలియకుండా చేసినటువంటి పాపానికి యోనాతాను చావాల్సినటువంటి అవసరం ఉన్నదా? You know, that's very, very different than what we're seeing here in Leviticus. చూడండి, లేవీ కాండంలో చూస్తున్నటువంటి దానికి మనం ఇప్పుడు జరిగినటువంటి దానికి చాలా చాలా తేడా ఉన్నది. And so the point here is how important it is to know God's laws and His judgments. దేవుని యొక్క చట్టాలను తెలుసుకోవటము, ఆయన తీర్పులు తెలుసుకోవడం అనేది ఎంత ముఖ్యమైనది అయి ఉన్నది మనకి. Because if we don't, we're liable to start doing what Saul's doing here. చూడండి, ఇక్కడ మనం సౌలు ఏం చేస్తున్నాడు దాన్ని చూస్తున్నాం ఇక్కడ. Where we see his judgments are very unmerciful. చూడండి, అతని యొక్క తీర్పు అనేది కనికరం లేని తీర్పుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. Very much unlike what God's judgments could be. దేవుని యొక్క తీర్పు లాగానే ఆయన తీర్పు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. We're out of time for today, so Lord willing, we'll talk some more about this. చూడండి, ఇక్కడ మనకు సమయం లేదు. దేవుని చిత్తం అయితే రేపు దీన్ని చదువుదాము. ఓకే ఓకే ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం కలిగినటువంటి మా నీతి గల గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు.